ఇన్ని కోట్ల మంది ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ బడ్జెట్ మరి వారి ఆశల్ని నెరవేర్చిందా? అంచనాలను అందుకుందా? దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన నిర్ణయంతో దాని భారాన్ని ప్రజల మీద వేసిన మోడీ ఆ ఫలితాలు అందించేలా చర్యలు తీసుకున్నారా? జైట్లీ వారి చిట్టాపద్దుల్లో తలకిందులైన అంచనాలేంటి? మొత్తంగా డిమానిటైజేషన్ ప్రక్రియ తాలూకు ప్రభావం బడ్జెట్లో ఏమైనా కనిపించిందా? ఈ బడ్జెట్ లో మోడీ తమకు వరాలు ప్రకటిస్తారని, ఎన్నికల్లో మాట ఇచ్చినట్లు జన్ధన్ ఖాతాల్లోకి డబ్బులు వేస్తారని అనుకున్నారు. కానీ జైట్లీ అలాంటి ఊసే లేకుండా బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేశారు. మరోపక్క కనీసం సామాన్యులకు మేలు చేసే తాయిలాలు కూడా ప్రకటించిన పాపన పోలేదు. బడ్జెట్ అనగానే ముందుగా గుర్తొచ్చే అంశం ఇన్కమ్ ట్యాక్స్. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో బ్యాంకుల్లోకి భారీగా డబ్బు వచ్చి చేరింది. ఆర్బీఐ అధికారిక లెక్కల ప్రకారమే కనీసం 15 లక్షల కోట్ల రూపాయల డబ్బు జమైంది. దీంతో చాలా బ్యాంకుల దగ్గర మూలధనం పెరిగింది. కొన్ని బ్యాంకులు అధికారికంగానే మూలధనాన్ని తగ్గించాయి. ఇక బడ్జెట్ ముందు కూడా పన్ను విధానాలు మార్చాల్సిన అవసరం ఉందంటూ జైట్లీ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూసి వేతన జీవులంతా ఈ బడ్జెట్లో పన్ను పరిమితులు మారతాయని, స్లాబుల్లో మార్పులు చేస్తారని అనుకున్నారు. పన్ను మినహాయింపు పరిమితిని 2.5 లక్షల నుంచి 4 లక్షలకు పెంచుతారనుకున్నారు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ను కూడా 4 నుంచి 8 లక్షలకు 10%, 8 నుంచి 12 లక్షలకు 20%, ఆపై ఆదాయం ఉంటే 30% విధిస్తారని ఆశపడ్డారు. ఇలా అయితే తమకు కాస్తంత డబ్బులు మిగులుతాయని, ఖచ్చితంగా స్లాబ్ మార్పులు ఉంటాయని నమ్మారు. కానీ జైట్లీ బడ్జెట్లో మాత్రం ఈ స్లాబులు మార్చలేదు. ఇది వేతన జీవుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేకపోవటం వేతన జీవులకు అశనిపాతంలా మారింది. ఈ బడ్జెట్లో తాయిలాలుంటాయని ఎంతో ఆశపడ్డ వాళ్లకు జైట్లీ బడ్జెట్ పిడుగులా తాకింది. అయితే గుడ్డిలో మెల్లలా 2.5 లక్షల నుంచి 5 లక్షల ఆదాయం వరకు ఇప్పటి వరకు ఉన్న పన్ను శాతాన్ని 10 నుంచి 5% తగ్గించడం ఒక్కటే జైట్లీ చేసిన మేలు. ఈ విభాగంలోనే ఎక్కువ మంది ఉన్నారనేది కేంద్ర అభిప్రాయం. కానీ ఈ తగ్గింపు మాత్రం వేతన జీవుల్ని ఏమాత్రం రంజింపజేయలేకపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి మనం వచ్చేటట్టయితే కనీసం థ్రెషోల్డ్ లిమిట్ 2.5 లక్షల నుండి 3 లక్షలైనా చేస్తారని అనుకున్నారు. అట్లా చేయకుండా ఆ 2.5 లక్షలు అది అట్లాగే ఉంచుతూ ఈ 2.5 లక్షల మధ్య ఉన్నటువంటి స్లాబ్ని ఒక 5% తగ్గించారు. 5% తగ్గిస్తూ ఇంకో మాట చెప్పడం ఏం జరిగిందంటే 3 లక్షల వరకు సున్నా పన్ను అన్నారు. 3 లక్షల వరకు సున్నా పన్ను ఎట్లా ఉంటుందంటే 50,000 రూపాయలు ఈ మినహాయింపులు ఉంటాయి కదా, సేవింగ్స్ వగైరా ఉండేవి, అంటే వాళ్ళు సేవింగ్ చేసుకోగలిగే వాళ్ళకి వచ్చేటువంటి వెసులుబాటు అన్నమాట. నిజానికి మన దేశంలో ఇలా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వారి సంఖ్య కేవలం 4 కోట్ల మందే. ఇందులో గతేడాది రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్లు కూడా కేవలం 1,70 లక్షల మందే ఉన్నారు. మరి ఇలాంటి దేశంలో పన్నుల ఆదాయం పెంచాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయన్నది ఎన్నో ఆర్థిక సంస్థలు నివేదికలిస్తూ వచ్చింది. పన్నుల శాతం తగ్గించి ఎక్కువ మందిని పన్నుల పరిధిలోనికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సిఫార్సులు ఉన్నాయి. కానీ జైట్లీ మాత్రం ఆ దిశగా ఒక్క అడుగు వెయ్యలేదు. కనీసం ఆదాయ పన్ను స్లాబ్ మార్చకపోవటం అన్నది నిజంగా ఉద్యోగ జీవులకు అశనిపాతమే. ఈ విషయంలో మాత్రం జైట్లీ బడ్జెట్ తన అంచనాలను ఏమాత్రం రీచ్ కాలేదు. అనుకున్నదొకటి అయ్యిందొకటి. జైట్లీ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది. రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, సామాన్యులు, రైతులు ఎవరిని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. చివరకు రైల్వే సిబ్బంది కూడా జైట్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆదాయ పన్నులో మొదటి స్లాబ్ను 10 నుంచి 5% తగ్గించడం ద్వారా వచ్చే నష్టాన్ని పూడ్చుకోవడానికి కూడా ప్రజల మీదే భారం వేశారు. ఇందుకోసం 50 లక్షలకు మించి ఆదాయం వచ్చే వారిపై 10% సర్చార్జ్ విధించారు. అంతేకాదు ₹1 కోటి ఆదాయం మించిన వారికి ఈ సర్చార్జ్ భారం 15%గా పెంచారు. 5 lakhs is being reduced to half. All other categories of taxpayers in the subsequent brackets will also get a uniform benefit of 12,500 per person.
The total amount of tax foregone on this account of measure is therefore 15,500 crores. In order to make good some loss of revenue on account of this relief, I propose to levy a surcharge of 10% of tax payable on this category of individual whose annual taxable income is between 50 lakhs and 1 crore. The existing surcharge of 15% on people earning more than 1 crore will continue. This is likely to give me an additional revenue of rupees 2,700 crores. రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీలకు 1% కార్పొరేట్ పన్ను కూడా తగ్గించారు. అయితే కోట్లు సంపాదించే కంపెనీలకు మేలు చేసిన జైట్లీ సామాన్య మధ్యతరగతి వేతన జీవులకు మాత్రం మొండి చేయి చూపించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ అల్పాదాయ వర్గాల వారు, మధ్య తరగతి వ్యక్తులు మాకేమైనా వెసులుబాటు కలిగిస్తారేమో, దీనివల్ల ఏమైనా ప్రయోజనకరమైనటువంటి చర్యలు ఉంటాయేమో అని ఎదురు చూశారు. చూస్తే వాళ్ళకి నిరాశనే ఎదురైంది. కాగా ఈ డిమానిటైజేషన్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి రియల్ ఎస్టేట్ లాంటి రంగాలు కార్పొరేట్ సెక్టర్కు లాభం కలిగించేటువంటి చర్యలు మాత్రం తీసుకున్నారు. డిమానిటైజేషన్ నేపథ్యంలో డిమానిటైజేషన్ తెచ్చినటువంటి చెడులను తొలగించడానికి ఈ బడ్జెట్ ఏమైనా చర్యలు తీసుకుందా ఆశిస్తున్న విధంగా ఏమైనా జరిగింది అంటే అది జరగలేదు. ప్రజల దృష్ట్యా కనుక చూస్తే అది జరగలేదు. జనబాహుళ్యం దృష్ట్యా చూస్తే కనుక డిమానిటైజేషన్ వల్ల వచ్చినటువంటి నష్టాన్ని పూడ్చడానికి ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ కాదు, సామాన్యుణ్ణి రంజింపజేసేలా ఈ బడ్జెట్లో ఒక్క విషయం కూడా లేదు. 3 నెలలుగా అనుభవించిన డిమానిటైజేషన్ కష్టాలకు ఇది ప్రతిఫలం అని చెప్పేలా ఒక్క ప్రకటన లేదు. కనీసం నోట్ల పాట్లు పడ్డ సామాన్యుడికి ఊరటనిచ్చేలా ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు త్వరలోనే అనుభవిస్తారని కేంద్రం చెప్పిన మాటలు పచ్చి అబద్ధం అని తేలిపోయింది. పెద్ద నోట్ల రద్దుతో ఏం ప్రయోజనాలు కలుగుతాయో తెలియదు, కానీ ఇప్పటికైతే బడ్జెట్లో మాత్రం ప్రయోజనాలు కలిగించడంలో జైట్లీ ఫెయిల్ అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జైట్లీ పద్దు గురించి దేశం ఏమంటోంది? జైట్లీ అందరి ఆశలు తీర్చగలిగారా? డిమానిటైజేషన్ మేళ్లు బడ్జెట్లో కనిపించాయా? బడ్జెట్ మీద సామాన్యుడి అంతరంగం ఏంటి? కేటాయింపులపై ఆర్థికవేత్తల అభిప్రాయం ఏంటి? అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన ఈ బడ్జెట్ ఒక్కసారిగా ఎందుకు వెనకడుగు వేసింది? ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే ఏదో ఒక ఆసక్తి ఉంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు ఎన్నో అంచనాలుంటాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దానిపై కనీసం చర్చైనా జరుగుతుంది. కానీ ఇదంతా గతం. బడ్జెట్ స్వరూపాన్నే మార్చేసిన జైట్లీ ఈసారి బడ్జెట్ తీవ్రతను కూడా తగ్గించేసినట్లున్నారు. ఇన్నాళ్లు బడ్జెట్ ప్రవేశపెట్టాక దానిపై దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేవారు. కానీ డిమానిటైజేషన్ లాంటి పెద్ద కష్టాన్ని దాటుకొచ్చిన ప్రజలు ఆ కష్టాలకు తగిన ప్రతిఫలం దక్కుతుందని ఎప్పటినుంచో ఆశగా ఎదురు చూస్తున్నారు. కొత్త ఏడాది ఏదో తీపి కబురు వింటారని మభ్యపెట్టిన కేంద్ర పాలకులు అప్పుడూ మొండిచేయే చూపించారు. కనీసం బడ్జెట్లో అయినా మేళ్లు ప్రకటిస్తారని ఎదురు చూస్తే ఇక్కడ అదే సీన్ రిపీట్ చేశారు. ఈ బడ్జెట్లో ప్రతి ఒక్కరిని నిరాశపరిచారు జైట్లీ. వాస్తవానికి బడ్జెట్ ముందు రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే చాలా అంచనాలు వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోనికి వెళ్లిపోతుందని, దేశంలో ఆర్థిక వృద్ధి క్రమేపీ క్షీణిస్తుందని విమర్శలు వినిపించాయి. దేశ వృద్ధి రేటు పడిపోవడం ఖాయమని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలే కాదు, మాజీ ప్రధాని ఆర్థిక నిపుణుడు అయిన మన్మోహన్ సింగ్ కూడా హెచ్చరించారు. 2017 ఆర్థిక వృద్ధి రేటు 6% మించదని కూడా తేల్చి చెప్పేశారు. కానీ వీటన్నింటినీ ఆర్థిక సర్వే దోసిపుచ్చింది. పెద్ద నోట్ల రద్దు దేశ భవిష్యత్తుకు మేలు చేస్తుందని తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రజల్లో బడ్జెట్ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. కానీ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టాక మాత్రం ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ముఖ్యంగా బడ్జెట్ కు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్థిరాస్తి బిల్లు ఈ రంగం మీద పెద్ద ప్రభావమే కనబరిచింది. దీంతో ఈ బడ్జెట్ లో రియల్ ఎస్టేట్ రంగానికి ఎన్నో మేళ్లు చేస్తారని అంతా భావించారు. కానీ జైట్లీ మాత్రం చిన్న చిన్న తాయిలాలు ప్రకటించేసి వాటితోనే సర్దుకోమని చెప్పేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి బిల్డప్ ఏరియా స్థానంలో కార్పెట్ ఏరియాను తీసుకురావటం ఒక్కటే కాస్తంత చెప్పుకోదగ్గ అంశం. ఒక రియల్ ఎస్టేటే కాదు, పరిశ్రమల రంగాన్ని పరుగులు పెట్టించే నిర్ణయాలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ వారి ఆశలపైన జైట్లీ ఒక్కసారిగా నీళ్లు చల్లారు. ఆఖరికి ఈసారి బడ్జెట్లో కొత్త అంశంగా రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం కూడా ప్రజలకు నిరాశనే మిగిల్చింది.
వాస్తవానికి 2 బడ్జెట్లు ఇలా ఒకేసారి ప్రవేశపెట్టడం వల్ల కేంద్రానికి 10,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని చెప్పుకొచ్చింది. ఇలా ఒకే బడ్జెట్ వల్ల కేంద్రానికి అయ్యే ఆదా సంగతి తెలియదు కానీ ప్రజల్లో మాత్రం వ్యతిరేకతకు కారణమైంది. వాస్తవానికి జనరల్ బడ్జెట్లో పెద్ద కేటాయింపులు లేకపోవటం వల్లే రైల్వే బడ్జెట్ మీద వ్యతిరేకత పెరిగింది. ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా రైల్వే బడ్జెట్ ను 2 ముక్కల్లో ప్రవేశపెట్టడం చాలా మందికి కాస్తంత నిరాశను పెంచింది. రైల్వే బడ్జెట్ లో తమ ప్రాంతానికి ఏ రైళ్లు వచ్చాయో తెలుసుకునేవారు. కానీ ఈసారి రైల్వే బడ్జెట్ కూడా సాధారణ బడ్జెట్ లోనే ప్రవేశపెట్టేయటం వల్ల ఆ సంగతులేవీ తెలియలేదు. ఇది కూడా సామాన్యుణ్ణి నిరాశపరిచింది. జనరల్ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను విలీనం చేయడం అంటూ జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. ఈ విలీనం చేయడం వలన రైల్వే బడ్జెట్ యొక్క ప్రాముఖ్యత కోల్పోవడం అంటూ జరిగింది. బడ్జెట్ను పూర్తిగా చూశాము కానీ రైల్వేలకు వచ్చేసేసి ప్రాధాన్యత ప్రాముఖ్యత అనేది ఏది కూడా లేదు. మేరకు నిధులు కేటాయించాలి అన్న దానిపైన స్పష్టత లేకుండా పోయింది. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే కొత్త ప్రాజెక్టులు ఇస్తున్నామని చెప్పారో దానిపైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఏ రాష్ట్రాలకు ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చాడు, ఏ రాష్ట్రాలకు ఎన్ని కొత్త రైల్వే మార్గాలు ఇచ్చాడు, ఏ రాష్ట్రాలకు ఎన్ని కొత్త రైళ్లు ఇచ్చారు అన్న దానిపైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. కాబట్టి జంట నగరాలకు తలమానికమైనటువంటి ఈ MMTS ప్రాజెక్టు పైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. కనీసం తమ రాజకీయ పార్టీలకు కూడా రవంత మేలు చేయలేదు ఈ బడ్జెట్. పార్టీలు నగదు రూపంలో తీసుకునే విరాళాల పరిమితిని 20,000 నుంచి 2,000కు కుదించారు. అంతకు మించిన విరాళాలన్నీ చెక్, డీడీ రూపాల్లోనే తీసుకోవాలని, పార్టీలు కూడా నిర్దిష్ట గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తేనే పన్ను మినహాయింపులు వస్తాయని చెప్పుకొచ్చారు. ఈ అంశం మీద దేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు అసంతృప్తిగా ఉన్నాయి. I therefore propose the following system as an effort to cleanse the system of funding of political parties. A. In accordance with the suggestion made by the Election Commission, the maximum amount of cash donation that a political party can receive will be 2,000 from any one source. B. Political parties will be entitled to receive donations by check or in the digital mode from their donors. ఇతర అభివృద్ధి పనులకు ఆశించిన నిధులు ఏమాత్రం కేటాయించలేదు. రాష్ట్రాలకు, రాజకీయ పార్టీలకే కాదు, కనీసం తాము ప్రకటించిన క్యాష్ ఎకానమీ అంశంపైన పెద్ద స్థాయిలో నిర్ణయాలు, వెసులుబాట్లు, కేటాయింపులు చేయలేదు. దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచాలన్న కేంద్రం అందుకు కావలసిన మౌలిక వస్తువుల ఏర్పాటు మీద మాత్రం తూతూ మంత్రంగానే బడ్జెట్లో కేటాయింపులు జరిపిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే కోటి ఆశలు పెట్టుకుని ఎదురు చూసిన ఈసారి బడ్జెట్ ఏ ఒక్క రంగాన్ని మెప్పించలేకపోయింది. ఈసారి బడ్జెట్ మీద పెదవి విరుపులే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆర్థికవేత్తలు కూడా ఇదమిద్దంగా బడ్జెట్ గురించి చెప్పలేకపోతున్నారు. మొత్తంగా జైట్లీ బడ్జెట్ ప్రజల ఆశల్ని సగం సగమే నెరవేర్చింది. జైట్లీ పద్దు గురించి దేశం ఏమంటోంది? జైట్లీ అందరి ఆశలు తీర్చగలిగారా? డిమానిటైజేషన్ మేళ్లు బడ్జెట్లో కనిపించాయా? బడ్జెట్ మీద సామాన్యుడి అంతరంగం ఏంటి? కేటాయింపులపై ఆర్థికవేత్తల అభిప్రాయం ఏంటి? అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన ఈ బడ్జెట్ ఒక్కసారిగా ఎందుకు వెనకడుగు వేసింది? ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే ఏదో ఒక ఆసక్తి ఉంటుంది. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు ఎన్నో అంచనాలుంటాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దానిపై కనీసం చర్చైనా జరుగుతుంది. కానీ ఇదంతా గతం. బడ్జెట్ స్వరూపాన్నే మార్చేసిన జైట్లీ ఈసారి బడ్జెట్ తీవ్రతను కూడా తగ్గించేసినట్లున్నారు. ఇన్నాళ్లు బడ్జెట్ ప్రవేశపెట్టాక దానిపై దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేవారు. కానీ డిమానిటైజేషన్ లాంటి పెద్ద కష్టాన్ని దాటుకొచ్చిన ప్రజలు ఆ కష్టాలకు తగిన ప్రతిఫలం దక్కుతుందని ఎప్పటినుంచో ఆశగా ఎదురు చూస్తున్నారు. కొత్త ఏడాది ఏదో తీపి కబురు వింటారని మభ్యపెట్టిన కేంద్ర పాలకులు అప్పుడు మొండిచేయే చూపించారు. కనీసం బడ్జెట్లో అయినా మేళ్లు ప్రకటిస్తారని ఎదురు చూస్తే ఇక్కడ అదే సీన్ రిపీట్ చేశారు. ఈ బడ్జెట్లో ప్రతి ఒక్కరిని నిరాశపరిచారు జైట్లీ. వాస్తవానికి బడ్జెట్ ముందు రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే చాలా అంచనాలు వెల్లడించింది. ప్రధాని, ఆర్థిక నిపుణుడు అయిన మన్మోహన్ సింగ్ కూడా హెచ్చరించారు. 2017 ఆర్థిక వృద్ధి రేటు 6% మించదని కూడా తేల్చి చెప్పేశారు. కానీ వీటన్నింటినీ ఆర్థిక సర్వే తోసిపుచ్చింది. పెద్ద నోట్ల రద్దు దేశ భవిష్యత్తుకు మేలు చేస్తుందని తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రజల్లో బడ్జెట్ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. కానీ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టాక మాత్రం ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
ముఖ్యంగా బడ్జెట్ కు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్థిరాస్తి బిల్లు ఈ రంగం మీద పెద్ద ప్రభావమే కనబరిచింది. దీంతో ఈ బడ్జెట్ లో రియల్ ఎస్టేట్ రంగానికి ఎన్నో మేలు చేస్తారని అంతా భావించారు. కానీ జైట్లీ మాత్రం చిన్న చిన్న తాయిలాలు ప్రకటించేసి వాటితోనే సర్దుకోమని చెప్పేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి బిల్డప్ ఏరియా స్థానంలో కార్పెట్ ఏరియాను తీసుకురావటం ఒక్కటే కాస్తంత చెప్పుకోదగ్గ అంశం. ఒక రియల్ ఎస్టేటే కాదు, పరిశ్రమల రంగాన్ని పరుగులు పెట్టించే నిర్ణయాలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ వారి ఆశలపైన జైట్లీ ఒక్కసారిగా నీళ్లు చల్లారు. ఆఖరికి ఈసారి బడ్జెట్ లో కొత్త అంశంగా రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం కూడా ప్రజలకు నిరాశనే మిగిల్చింది. వాస్తవానికి 2 బడ్జెట్లు ఇలా ఒకేసారి ప్రవేశపెట్టడం వల్ల కేంద్రానికి 10,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని చెప్పుకొచ్చింది. ఇలా ఒకే బడ్జెట్ వల్ల కేంద్రానికి అయ్యే ఆదా సంగతి తెలియదు కానీ ప్రజల్లో మాత్రం వ్యతిరేకతకు కారణమైంది. వాస్తవానికి జనరల్ బడ్జెట్ లో పెద్ద కేటాయింపులు లేకపోవటం వల్లే రైల్వే బడ్జెట్ మీద వ్యతిరేకత పెరిగింది. ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా రైల్వే బడ్జెట్ ను 2 ముక్కల్లో ప్రవేశపెట్టడం చాలా మందికి కాస్తంత నిరాశను పెంచింది. రైల్వే బడ్జెట్ లో తమ ప్రాంతానికి ఏ రైళ్లు వచ్చాయో తెలుసుకునేవారు. కానీ ఈసారి రైల్వే బడ్జెట్ కూడా సాధారణ బడ్జెట్ లోనే ప్రవేశపెట్టేయటం వల్ల ఆ సంగతులేవీ తెలియలేదు. ఇది కూడా సామాన్యుణ్ణి నిరాశపరిచింది. జనరల్ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను విలీనం చేయడం అంటూ జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. ఈ విలీనం చేయడం వలన రైల్వే బడ్జెట్ యొక్క ప్రాముఖ్యత కోల్పోవడం అంటూ జరిగింది. బడ్జెట్ను పూర్తిగా చూశాము, కానీ రైల్వేలకు వచ్చేసేసి ప్రాముఖ్యత అనేది ఏది కూడా లేదు. మేరకు నిధులు కేటాయించాలి అన్న దానిపైన స్పష్టత లేకుండా పోయింది. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే కొత్త ప్రాజెక్టులు ఇస్తున్నామని చెప్పారో దానిపైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఏ రాష్ట్రాలకు ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చాడు, ఏ రాష్ట్రాలకు ఎన్ని కొత్త రైల్వే మార్గాలు ఇచ్చాడు, ఏ రాష్ట్రాలకు ఎన్ని కొత్త రైళ్లు ఇచ్చారు అన్న దానిపైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. కాబట్టి జంట నగరాలకు తలమానికమైనటువంటి ఈ MMTS ప్రాజెక్టు పైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. కనీసం తమ రాజకీయ పార్టీలకు కూడా రవంత మేలు చేయలేదు ఈ బడ్జెట్. పార్టీలు నగదు రూపంలో తీసుకునే విరాళాల పరిమితిని 20,000 నుంచి 2,000కు కుదించారు. అంతకు మించిన విరాళాలన్నీ చెక్, డీడీ రూపాల్లోనే తీసుకోవాలని, పార్టీలు కూడా నిర్దిష్ట గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తేనే పన్ను మినహాయింపులు వస్తాయని చెప్పుకొచ్చారు. ఈ అంశం మీద దేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు అసంతృప్తిగా ఉన్నాయి. I therefore propose the following system as an effort to cleanse the system of funding of political parties. A. In accordance with the suggestion made by the Election Commission, the maximum amount of cash donation that a political party can receive will be 2,000 from any one source. B. Political parties will be entitled to receive donations by check or in the digital mode from their donors. ఇతర అభివృద్ధి పనులకు ఆశించిన నిధులు ఏమాత్రం కేటాయించలేదు. రాష్ట్రాలకు, రాజకీయ పార్టీలకే కాదు, కనీసం తాము ప్రకటించిన క్యాష్ ఎకానమీ అంశంపైన పెద్ద స్థాయిలో నిర్ణయాలు, వెసులుబాట్లు, కేటాయింపులు చేయలేదు. దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచాలన్న కేంద్రం అందుకు కావలసిన మౌలిక వస్తువుల ఏర్పాటు మీద మాత్రం తూతూ మంత్రంగానే బడ్జెట్లో కేటాయింపులు జరిపిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే కోటి ఆశలు పెట్టుకుని ఎదురు చూసిన ఈసారి బడ్జెట్ ఏ ఒక్క రంగాన్ని మెప్పించలేకపోయింది. ఈసారి బడ్జెట్ మీద పెదవి విరుపులే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆర్థికవేత్తలు కూడా ఇదమిద్దంగా బడ్జెట్ గురించి చెప్పలేకపోతున్నారు. మొత్తంగా జైట్లీ బడ్జెట్ ప్రజల ఆశల్ని సగం సగమే నెరవేర్చింది.